మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని చూస్తుంటే, మీ చిత్తశుద్ధిని, మీ సంకల్పాన్ని, మీ జట్టు స్ఫూర్తిని చూస్తుంటే నిస్సందేహంగా, నిస్సంకోచంగా రేపు రాజంపేట లోక్సభ స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తాడు అని నేను భావిస్తున్నాను. 100కి 100% పెద్దలు షాజహాన్ బాషా గారు మదనపల్లి శాసనసభ స్థానంలో 30,000 ఓట్ల ఆధిక్యంతో గెలుస్తాడు అని నేను భావిస్తున్నాను. మిత్రులారా, మీరు చాలా మంది తొలిసారి మీ ఓటు హక్కుని వినియోగించుకోబోతుంటారు. కొంతమంది రెండోసారి ఓటు వేయబోతుంటారు. దయచేసి ఈసారి ఓటేసే ముందు చాలా పరిపక్వంగా, చాలా తెలివిగా, చాలా సమగ్రంగా ఆలోచించిన తర్వాత ఓటేయండి. ముఖ్యంగా రాజంపేట లోక్సభ స్థానంలో 2 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది. ఒక పక్కేమో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటాడు, ఇంకొక పక్కేమో మిథున్ రెడ్డి గారు ఉంటాడు. ఈ 2 అభ్యర్థుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి గ్రహించేదానికి ప్రయత్నించండి. ఈ 2 అభ్యర్థులకి ఎటువంటి పోలికలు ఉంటాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి గుణాలు ఉంటాయో ఒక్కసారి ఆరా తీసేదానికి ప్రయత్నించండి. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక సౌమ్యుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక సంస్కారహీనుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక నిజాయితీ పరుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక అవినీతి పరుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక ప్రజా సేవకుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక రాజకీయ వ్యాపారస్తుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఒక సమర్థవంతమైన పాలకుడు, మిథున్ రెడ్డి గారేమో ఒక అసమర్థుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినప్పుడు మనకు ఒక ఆశా కిరణం కనిపిస్తుంది. మిథున్ రెడ్డిని చూసినప్పుడు మాత్రం మనకి కేవలం నిరాశ కనిపిస్తుంది. మిత్రులారా, కేవలం నిరాశ కనిపిస్తుంది. సో దయచేసి మీరు ఎంచుకోండి, మీరే నిర్ణయించండి, మీరే తేల్చండి. మీకు ఆశా కిరణం కావాలా లేదా నిరాశ కావాలా? మీకు ఒక ప్రజా సేవకుడు కావాలా లేదా ఒక రాజకీయ వ్యాపారస్తుడు కావాలా? మీకు సమగ్రమైన అభివృద్ధి కావాలనుకుంటే, నీతివంతమైన రాజకీయాలు కావాలనుకుంటే, అద్భుతమైన విద్యా సంస్థలు కావాలనుకుంటే, ప్రగతిశీలకమైన వైద్యం కావాలనుకుంటే, మంచి మౌలిక సదుపాయాలు కావాలనుకుంటే, ఆమోదయోగ్యమైన పరిశ్రమలు కావాలనుకుంటే, ఆధునికమైన ఉపాధి అవకాశాలు కావాలనుకుంటే, రేపు ఎన్నికల నాడు మీ ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి శాసనసభ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేయండి, షాజహాన్ బాషా గారికి ఓటేయండి. లోక్సభ ఎన్నికల్లో కమలం గుర్తుకి ఓటేయండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంచుకోండి. ఈ ఎన్నికల తర్వాత మీరు షాజహాన్ బాషా గారిని శాసనసభకి పంపించాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపించాలి, మిథున్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. మిత్రులారా, దయచేసి ఈ రాబోయే 10-12 రోజులు నిరంతరంగా కసరత్తు చేయండి. దయచేసి గడపని సందర్శించి మన కరపత్రాలని, మన సందేశాన్ని, మన నినాదాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నించండి. దయచేసి ఈ ఉత్సాహాన్ని, ఈ ఉత్తేజాన్ని, ఈ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకునేదానికి ప్రయత్నించండి. మీరు చేసే కసరత్తు వల్ల, మీరు పడే శ్రమ వల్ల రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా షాజహాన్ బాషా గారు ఒక మరుపురాని రాజకీయ విజయాన్ని సాధించబోతున్నారు అని మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు.